హోలీ రంగుల పండుగకు రంగుల అర్థాలు తెలుసుకుందాం. రంగులు తరచుగా వివిధ అర్థాలు మరియు అనుబంధాలను కలిగి ఉంటాయి. ఇవి సంస్కృతి మరియు సందర్భాన్ని బట్టి మారవచ్చు. కొన్ని సాధారణ రంగులు మరియు వాటి సాధారణ అర్థాలు తెలుసుకుందాం. ఎరుపు, అభిరుచి, ప్రేమ, కోపం, ప్రమాదం. తరచుగా బలమైన భావోద్వేగాలను లేదా ఆవశ్యకతను సూచించడానికి ఉపయోగిస్తారు. నీలం, ప్రశాంతత, నమ్మకం, విచారం, విధేయత. సాధారణంగా ప్రశాంతత మరియు స్థిరత్వంతో ముడిపడి ఉంటుంది. ఆకుపచ్చ, ప్రకృతి, పెరుగుదల, ఆరోగ్యం, అసూయ, పునరుద్ధరణ మరియు జీవితాన్ని, అలాగే సమతుల్యతను సూచిస్తుంది. పసుపు, ఆనందం, ఆశావాదం, జాగ్రత్త, పిరికితనం. ప్రకాశవంతంగా మరియు ఉల్లాసంగా ఉంటుంది, కానీ హెచ్చరికను కూడా సూచిస్తుంది. నారింజ, శక్తి, ఉత్సాహం, వెచ్చదనం, సృజనాత్మకత. ఎరుపు రంగు శక్తిని మరియు పసుపు రంగు ఆనందాన్ని మిళితం చేస్తుంది. ఊదా, రాజరికం, విలాసం, ఆధ్యాత్మికత, రహస్యం. తరచుగా సంపద మరియు అధికారంతో పాటు సృజనాత్మకతకు సంబంధించినవి. పింక్, ప్రేమ, కరోనా, మృదుత్వం, స్త్రీత్వం. తరచుగా పెంపకం మరియు సౌమ్యంగా పరిగణించబడుతుంది. గోధుమ రంగు, స్థిరత్వం, విశ్వసనీయత, భూసంబంధం, సౌకర్యం. సహజ ప్రపంచాన్ని మరియు స్థిరమైన భావాన్ని సూచిస్తుంది. నలుపు, శక్తి, గాంభీర్యం, రహస్యం, దుఃఖం. అధునాతనతను సూచిస్తుంది కానీ మరణం లేదా తెలియని దానితో కూడా సంబంధం కలిగి ఉంటుంది. తెలుపు, స్వచ్ఛత, అమాయకత్వం, సరళత, శాంతి. తరచుగా కొత్త ప్రారంభాలు లేదా పరిశుభ్రతను సూచించడానికి ఉపయోగిస్తారు. బూడిద రంగు, తటస్థత, సమతుల్యత, అనిశ్చితి, అధునాతనత. నలుపు మరియు తెలుపు మిశ్రమాన్ని సూచిస్తుంది. తరచుగా పరివర్తన రంగుగా పరిగణించబడుతుంది. రంగుల అర్థాలను ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి సందర్భం మరియు సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వివిధ సంస్కృతులలో రంగుల అర్థాలు గణనీయంగా మారవచ్చని గమనించడం ముఖ్యం. ఉదాహరణకు, కొన్ని సంస్కృతులలో తెలుపు రంగు శోకానికి సంబంధించినది. మరికొన్నింటిలో ఇది స్వచ్ఛతకు ప్రతీక. కొన్ని ఆసియా సంస్కృతులలో ఎరుపు రంగు అదృష్టాన్ని సూచిస్తుంది, అయితే పాశ్చాత్య సందర్భాలలో ఇది ప్రమాదంతో ముడిపడి ఉండవచ్చు. ప్రియ మిత్రులైన మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు.